సార్ అందరికీ నమస్కారం. ఈ సినిమాకి దాసరి రాజా మాస్టర్ గారు కూడా పైకి రావాలండి. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవడండి కృష్ణా నదిలో నీళ్లు లేవని చెప్పింది? ఇంత నీళ్లు ఉన్నాయి, ఎవడు చెప్పింది నీళ్లు లేవని? నేను ఫస్ట్ టైం రంగా గారిని ఎప్పుడు కలిశానంటే విజయవాడలో చెప్తానండి. ఆయన టెంట్లో ఉన్నప్పుడు కరెక్ట్గా చనిపోయే ముందు రోజు నైట్ నాకు ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడండి, కృష్ణాజీ అని సీనియర్ జర్నలిస్ట్. వాళ్ళ ఇంటికి వెళ్తే అతను తీసుకెళ్ళాడు. రంగా గారిని చూసావా నువ్వు అంటే చూడలేదన్నా. సరే నేను తీసుకెళ్ళి టెంట్లో చూపించాడు. ఆ విధంగా రంగా గారిని దర్శించుకునే అదృష్టం నాకు ఆ రోజు కలిసిందండి. సో ఆ మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాని ఇంత బాగా ఖర్చు పెట్టి తీసిన దాసరి కిరణ్ కుమార్ గారు ఎన్నో ప్రయాసాలకు వచ్చి నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ గారు పవర్ స్టార్ అభిమానులందరికీ మీ అందరి ఒంట్లో పవరే ఆ పవర్ స్టార్లో ఉంది. అది మీరు ఇచ్చిన పవర్ అతనికి. సో ఇంకపోతే ముఖ్యంగా ఈ సినిమాకి సంగీతం ఇచ్చిన రవిశంకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రామ్ గోపాల్ వర్మ గారు డైనమిక్, ద ఓన్లీ వన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంత ఈ ఫంక్షన్ ఆనందంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం మన శ్రీ కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు. నేను వారి కుటుంబ స్నేహితుడిని కాదండి, వారి కుటుంబంలో ఒక సభ్యుడిలాగా ఉంటాను ఎప్పుడు. సో ప్రత్యేకంగా వారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా విజయవంతం చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.